హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా విలేజ్లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఎందుకు పల్స్ పోలియో చిన్నపిల్లలకి వేయాలి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు రీజన్, ఎలాంటి లక్షణాలు వస్తుంది ఒకవేళ వేయించకపోతే, ఒకసారి సార్ని అడిగి అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సంజనేష్, నేను కొల్లూరు వైద్యాధికారిని అండి. మనం పల్స్ పోలియో వేసుకోవాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, ఇది 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి పోలియో నుంచి నివారణ కోసం పల్స్ పోలియో చుక్కలు వేయిస్తామండి. పోలియో వల్ల జరిగే నష్టం ఏంటంటే, అది నాడీ వ్యవస్థ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. పోలియో వస్తే మనకి కాళ్ళు చేతులు పడిపోవడము, నడవరాకుండా ఉండడం అనే పరిస్థితి వస్తుంది. ఇది ముఖ్యంగా ఎలా వస్తుంది అంటే, మనము తీసుకునే వాటర్ కంటామినేట్ అయినా, ఫుడ్ కంటామినేట్ అయినా, మన యాక్చువల్గా బాడీలోంచి అది మన మోషన్ ద్వారా బయటికి వెళ్తుంటుంది. ఆ మోషన్ ఏదైనా తాగునీళ్ళలో కలిసినా, ఎక్కడైనా కలిసినా, ఆ వాటర్ మళ్ళీ మనం తాగినా దానివల్ల మనకు స్ప్రెడ్ అవుతుంది. ఈ సైకిల్ అంతా బ్రేక్ చేయడం కోసం మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. అంటే ఐరోప్ కంట్రీలో ఒకప్పుడు చాలా మంది చనిపోయారు కదా సార్. సో అప్పటి నుంచి వెళ్ళి 1909లో మళ్ళీ మనకు వ్యాక్సిన్ కనుక్కొని, ఒకవేళ అదే మన ఇండియా సైడ్ వస్తుందేమో, లేదంటే అది ఇంకా ఎక్కడన్నా అంటే తరతరాలు ఎక్కడన్నా కొంచెం ఉంటే అది మళ్ళీ మన పిల్లలకు వస్తుందేమో, దాన్ని నివారించడం కోసమే మనం ప్రతి సంవత్సరం టీకా వేస్తాం. ఎందుకంటే మళ్ళీ వస్తే దాన్ని మనం అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది చిన్నపిల్లలకి. ఓకే, సో అందుకే ముందు నివారణగా మనము ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం వేస్తాం. అది. హాయ్ ఫ్రెండ్స్, అసలు పోలియో ఎందుకు వేస్తారు, దాని ఎందుకు ప్రతి సంవత్సరం ఎందుకు వేస్తారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది ఒక అంటువ్యాధి. 20వ శతాబ్దంలో కొన్ని లక్షల మంది దక్షిణాఫ్రికాలో, యూరోప్ కంట్రీస్లో లక్షలాది మంది చనిపోయారు ఈ వ్యాధి. ఇది ఒక వైరస్, ప్లస్ ఇది మెయిన్గా నాడీ వ్యవస్థ మీద మరియు నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రభావం చూపించి కాళ్ళు పడిపోవడం, పక్షవాతం అలాంటి వ్యాధులు చిన్నపిల్లల్లో వస్తాయి. సో అప్పుడు 1959లో దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. అంటే చాలామంది చనిపోయిన తర్వాత దీనికి వ్యాక్సిన్ కనుక్కొని, సో అప్పటి నుంచి వెళ్ళి చిన్నపిల్లలకి వేసుకుంటూ వస్తుంది. ఎందుకు అంటే జన్యుపరంగా ఈ తరం ఇప్పుడు 20వ శతాబ్దంలో వచ్చింది, ఇప్పుడు 21, 22. సో ఆ పిల్లలు పుట్టిన పిల్లలకి కూడా ఎక్కడో ఒక జన్యుపరంగా ఒక చిన్న సూక్ష్మజీవి అయినా అలాంటి ఒక జన్యుపరంగా ఒక ఆ బాడీలో అలాగే ఉంటుంది. అది ఎప్పుడైనా బయటికి రావచ్చు. సో మళ్ళీ అటాక్ అయ్యి పక్షవాతం మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ప్రతి ఏటా చిన్నపిల్లలకే వేయడానికి కారణం కూడా అదే. అంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చిన్నపిల్లలకి తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి అప్పుడే దీన్ని నివారించడం కోసం మనము పోలియో వ్యాక్సిన్ అయితే ప్రతి సంవత్సరం మనం వేస్తామన్నట్టు. చిన్నపిల్లలకి పోలియో ఇంజెక్షన్ ఉంది, ప్లస్ డ్రాప్స్ ఉన్నది. సో ప్రతి ఏటా అయితే చిన్నపిల్లలకైతే పోలియో వేయించడం అయితే మర్చిపోకండి.